కాలేజ్ డేస్ లో నన్ను ఒక అబ్బాయి లవ్ చేశాడు తెలుసా? నేనే అన్నయ్య అనేసాను. నువ్వు అన్న లవ్ చేసావా? చెప్పే అన్న లవ్ చేసావా? నేనేమనలే. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయి కూడా లవ్ చేసింది. అలానే పిచ్చి పిచ్చిగా లవ్ చేసుకున్నాం. పార్కులు తిరిగాం, బీచ్లు తిరిగాం. ఒక రోజు మా ఇద్దరం పిల్లలు పడుకున్నారు, స్టార్ట్ చేద్దామా? పదైతే స్టార్ట్ చేద్దాం. ఎత్తుతున్నాలే, ఇదేనంటే స్టార్ట్ చేద్దాం అన్నా. మరి ఇంకేమనుకున్నావు? ఏదో అనుకున్నా కానీ ఏంది నీకు లవర్ ఉన్న సంగతి పెళ్లికి ముందు ఎందుకు చెప్పలేదు? నాకు చెప్పా కదే. ఎప్పుడు చెప్పిందే? బాగా గుర్తు తెచ్చుకో. నీకు పెళ్లికి ముందు ఏం చెప్పా? రానిలా చూసుకుంటా అన్నావు. అవును, నా ఎక్స్ప్లెయిన్ రానియా మరి. ఎవరు మూసుకో, ఏగలు పోతాయి. నిజమే చెప్పాడు. జిత్తు బయటకు వెళ్దామా? ఇప్పుడు వద్దు, డిప్రెషన్ లో ఉన్నా. అరే డిప్రెషన్ స్పెల్లింగ్ చెప్పరా? డిప్రెషన్ కాదు, సాడ్. ఎస్ఏడి సాడ్. ఎస్ఏడి సాడ్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? సింధు ఏం చేశారు? రసమా? ఉప్పు తక్కువగా ఉంది. ఇప్పుడు సూపర్. సూపర్ అంట. ఏమైందండి, ఏం పోగొట్టుకున్నారు? రింగ్ పోయిందండి. అవునా, ఎగ్జాక్ట్ ఎక్కడ పోయింది? ఇక్కడ. మరి ఇక్కడ ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ చీకటిగా ఉందండి. అరే చింతపండు తీసుకురా పోరా కేజీ. దాని కెరియర్ మీద ఫోకస్ పెట్టాలి మమ్మీ. చింతపండు అంటూ కెరియర్ స్పెల్లింగ్ చెప్పరా? కెరియర్ అది రాదులే. రాదులే. ఏమండి, పక్కింటి నిర్మల అని వాళ్ళ ఆయన మస్తు కొడుతున్నాడు. అవునా? ఎందుకు? ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుందా అంట. చూసేసరికి. అవునా? చెప్పిందా మరి? ఎవరో ఎంత కొట్టినా చెప్తలేదంట అసలు. అబ్బా, ఎంత మంచిదో నిర్మల. అసలు ఎంత కొట్టినా నా పేరు చెప్పట్లేదు. బాబు పేరు చెప్పట్లేదంట. ఏం తిన్నారు మేడం? ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ మసాలా దోశ, ఒక ప్లేట్ ప్లెయిన్ దోశ, ఒక ప్లేట్ రవ్వ దోశ, ఒక ప్లేట్ ఉత్తప్పం, ఒక ప్లేట్ వడ. మొత్తం 270 అయింది మేడం. ఇంకో ప్లేట్ మైసూర్ బాద్ తీసుకురాను కూడా మొత్తం 300 అయిపోతుంది. లేదు భయ్యా, నేను డైట్ లో ఉన్నాను. హలో చెప్పు. బాగున్నా? బాగున్నా. ఐ లవ్ యూ. ఐ మిస్ యూ రా. అంత మిస్ అయ్యేవాడికి మరి పొద్దున ఎందుకు గొడవ పడ్డావు? మీ అవ్వ ఇంటికి ఫోన్ చేసి నానే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నుంచి సికింద్రాబాద్ ఎలా వెళ్ళాలి? అమ్మాయి కనిపిస్తే చాలు ఏదో ఒక రీజన్ తో మాట్లాడడానికి చూస్తారు. కాదండి, అడ్రస్ అడుగు. అడ్రస్ లేదు, ఏం లేదు, వెళ్ళండి. బ్రో, సికింద్రాబాద్ ఎట్లా వెళ్ళాలి? స్ట్రైట్ వెళ్ళి రైట్. నేను అటే పోతున్నాను, తింటారా? అరే షూర్ బ్రో, ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ, నేను అటే వెళ్ళాలి. ఏం బుక్ అవ్వట్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నా డ్రాప్ చేస్తారా? సారీ, ఏమనుకోకు. అరే ఓ ఇంత కరువులో ఏం రా? కరువు మామూలు అన్నా, 250 ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఓకే అన్న, ఇవ్వు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అడుగుతుంది. నేను మరీ అంతేలా కనబడుతున్నానా? 10 రూపాయలకి 250 రావమ్మా. ఎందుకు రాదు? నీ షాప్ ఏమైనా పెద్ద స్పెషలా? వచ్చింది కానీ ఇవ్వు. అమ్మా నీకు దండం, నా దగ్గర 250 లేవు కానీ తీసుకెళ్ళి. ఎందుకు లేవు? అక్కడ ఉంది కదా. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా బ్రదర్ ఇక్కడ ఇంతమంది ఉండొద్దు, ఒక్కళ్ళే ఉండాలి, వెళ్ళిపోవాలి మిగతా వాళ్ళంతా. శ్రీకాంత్, పొద్దు నుంచి నువ్వు ఉన్నావు కదా, నువ్వు వెళ్ళిపోరు, నేను ఉంటా.
పర్సన్ డైలీ ప్రపంచంతో ఫైట్ చేస్తావు తెలుసా? నువ్వు ప్రపంచంతో అవును ఫైట్ చేస్తుంటావు. అవును. పొద్దున్న లేచిన దగ్గర నాతోనే కదా ఫైట్ చేసేది నువ్వు. నువ్వే నా ప్రపంచం కదా మామ. కరెక్ట్ అన్నమాట. ఏంది ఏం చేస్తున్నావు? మొన్న కూర వాసన వస్తుంది అందుకే సెంటు కొడుతున్నా. నేను ఈరోజు బయట తింటా, నువ్వు కానిచ్చి తింటాను. అమ్మ జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. ఏం చూస్తున్నావే? ఊకో రియక్ నన్ను, నాకు తలనొస్తుంది. ఎప్పుడు నెత్తి నొస్తుంది అంటావు, కాళ్ళు నొస్తున్నాయి అంటావు, చేతులు నొస్తున్నాయి అంటావు. ఆ నోరుకు మాత్రం నొప్పి రాదా నీకు? ధృతి, నువ్వు పెద్దగయ్యాక ఏమవుతావు? మరి డాక్టర్ అంటే చాలా చదువుకోవాలి, చాలా నేర్చుకోవాలి. నేర్చుకున్నావా నువ్వు? నేర్చుకున్నామమ్మా. ఏం నేర్చుకున్నావు? ఐఎమ్ సో సారీ. నేను చాలా ట్రై చేశాను కానీ కాపాడలేకపోయాను. హాస్పిటల్ కి ఎక్కడ చక్కగా వెళ్ళి ఆ స్తంభానికి గుద్దు, డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి. ఏమండి పక్కింటి వాళ్ళ ఇంటి ముందు ఏంటండి అంతమంది ఉన్నారు? ఎవరు? స్వప్నాల ఇంటి ముందా? స్వప్న వాళ్ళ ఇంటి ముందు కాదు, ఈ పక్కింటి వాళ్ళ ఇంటి ముందు. ఏమో నాకేం తెలుసు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఏమైందో. సరే. హలో బ్రదర్, మీ ఇంటి ముందు ఏంటి అంతమంది జనాలు ఉన్నారు? ఏమైనా ప్రాబ్లమా? అంతా ఓకే కదా? అది మేము పెంచుకున్న కుక్క ఉంది కదా, అది మా ఆవిడ గడిచింది. మా ఆవిడ స్పాట్ లో చనిపోయింది. బ్రదర్, మిమ్మల్ని విషయం అడగొచ్చా? చెప్పండి బ్రదర్. మీరేమనుకున్నంటే మీ కుక్క నాకు ఒక రోజు ఇవ్వగలుగుతారా? మీకేమనిపిస్తుంది? వచ్చిన వాళ్ళందరూ మా ఆవిడ చివరి చూపు చూద్దామని వచ్చారు అనుకుంటున్నారా? కుక్కని తీసుకెళ్దామని లైన్ లో నిల్చున్నారు. బేబీ కూరట్లే అయింది. ఏమో బేబీ నాకు తెలియదు. మన నేనేమైనా తప్పు చెప్తా నువ్వు ఫీల్ అవుతావు. అరే నీకేమైనా పిచ్చి లేచిందా? నేను ఫీల్ అయితే చెప్పు, నేనేమైనా మాస్టర్ చెప్పనా? ఈరోజు కొంచెం కూరలో ఉప్పు తక్కువ అయింది. నిన్న పక్కింటి వాళ్ళకి కర్రీ ఇచ్చావా? అవును, ఏమైంది? పాపం ఎన్ని రోజులు ఈ కర్రీస్ ఎలా తింటున్నావు అన్నా అని చెప్పి మస్తు ఫీల్ అయింది. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే గొడవలంతా సహజమేరా. అంతెందుకు నిన్న నాకు మీ వదినకి పెద్ద గొడవ అయింది. మీ వదిన వచ్చి మోకాళ్ళ పైన కూర్చొని కాళ్ళు పట్టుకొని వదిలేమని. ఫ్లాష్ బ్యాక్. బయటికి రా, బయటికి రా. కొట్టనులేరా? నువ్వు కొడతావు. కొట్టనులేరా? మా నేను ఒక అమ్మాయిని చూసాను, మా అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవర్రా అమ్మాయి? ఎలా ఉంటది? నువ్వు ఎలా కావాలనుకుంటున్నావు అలాగే ఉంటది. నేను చెప్పిన మాట వింటదా? నువ్వేం చెప్పినా ఏంటది, ఒక్క మాట కూడా ఎదురు చెప్పదు. ఏమిరా నోట్లో నాలుక లేదా? అవును, మోగదు మా. అట్టయితే ఇంకేమిరా, ఎటువంటి గొడవలు రావు. నోరు తెరిచి మనల్ని ఒక మాట అందు. మాటలు వచ్చి నిర్ధారణ చేసుకున్నా పోయిండేదిరా. ఇది ఏం తిడుతుందో అర్థమయ్యేది, కానీ ఇది ఎవరిని తిడుతుందో అర్థం కావట్లేదు. ఏంటమ్ము రెడీ అయ్యో, ఎక్కడికి వెళ్తున్నావు? అంత అనుమానం ఏంటి? ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద? ఎప్పుడు స్టార్ట్ చేసావు యన్మనాన్ని పిచ్చి? అలా కాదమ్ము, నార్మల్ గా అడుగుతున్నా ఎక్కడికి వెళ్తున్నావు. నీలాంటి భర్తలు ఉన్నంత వరకు మా ఆడవాళ్ళకి ఫ్రీడమే రాదు. ఛీ! ది నెక్స్ట్ డే. అడగవా ఎక్కడికి వెళ్తున్నానని? ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఏం పట్టించుకోవా? పెళ్లికి ముందు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, లొకేషన్ పెట్టు అని చెప్పేవాడివి. ఇప్పుడా వదిలేసావు గాలికి. ఛీ అమ్ము, నువ్వు మారిపోయావు. చిన్నాన్ని పెద్దాన్ని కొడుతున్నా అసలు ఎన్నిసార్లు? ఎప్పుడు దాకా ఎన్నిసార్లు కొట్టిన కాము ఉంటుంది. సార్ మా అమ్మకి మా నాన్నకి ఫోన్ చేసి విడాకులు కావాలని చెప్తా ఉండు. హలో ఏమే చెప్పు.
బయటకు వచ్చా పానీపూరి కావాలా నూడిల్స్ కావాలా? అదో ప్లేట్ ఇదో ప్లేట్ చిన్నదేగా దేనికి విడాకులు దాకా పోతామా? పానీపూరి నూడిల్స్ ముఖ్యం మనకి, నూడిల్స్ ముఖ్యం మనకి. చేస్తారులే. నీకు ఒక జోక్ చెప్తాను చూడు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారట. అందులో వైఫ్ చాలా సైలెంట్ గా కామ్ గా ఉంటుందంట. నేను ఇంకా జోక్ చెప్పలేదు. వైఫ్ సైలెంట్ గా కామ్ గా ఉంటదంటే జోక్ కదా? ఇప్పుడేమో సైలెంట్ ఉంటారా మీరు? మమ్మీ కార్పొరేట్ జాబ్ చేస్తా అంటే వద్దన్నావు కదా? అవును, ఇప్పుడు కూడా అదే అంట. మాకు రేపటి నుంచి మంచిగా క్యాబ్ ఫెసిలిటీ పెడుతున్నారు. వాళ్ళే పికప్ చేసుకుంటారు, వాళ్ళే డ్రాప్ చేస్తారు. దాంట్లో స్పెషల్ ఏముంది? బయట లేబర్ వాళ్ళని కూడా లారీలో తీసుకుపోతారు, తెచ్చి దించుతారు.